హైదరాబాద్ నాంపల్లిలో ఐఐహెచ్టీని సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి మంజూరు చేశారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఐఐహెచ్టీని తీసుకురాకుండా నిర్లక్ష్యం చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఆయన తాము అధికారంలోకి రాగానే ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఐఐహెచ్టీని తెలంగాణకు వచ్చేలా తీవ్ర ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన సొంత స్థలం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. పదవులను కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. కానీ కొంతమంది మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. బాపూజీ నిస్వార్థం సేవలకు గుర్తుగా ఐఐహెచ్టీకి ఆయన పేరును పెడుతున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో చేనేతల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిరిసిల్ల నేతన్నలకు బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక వెంటనే విడుదల చేశామన్నారు. చేనేతల రుణభారం 30 కోట్లు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కర్తల కోసం ఐఐహెచ్టీని ప్రభుత్వం ప్రారంభించింది. చేనేత రంగంలో ఆవిష్కర్తల ప్రోత్సాహానికి ప్రత్యేక కోర్సులు, శిక్షణ కార్యక్రమాలను ఇక్కడ అందించనున్నారు.